నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం కుటుంబ అవసరాలకు సరిపోయే అన్ని ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు ఔషధ మొక్కలను రసాయనాలు వాడకుండా స్వయంగా సాగు చేసుకోవటమే సేంద్రియ మిద్దె తోటల సాగు ముఖ్య ఉద్దేశం అయితే ఇందులోనూ కొద్ది మంది మాత్రమే ఆ ఆశలను సక్రమంగా తీర్చుకోగలుగుతున్నారు కొందరు ఉత్సాహంగా ప్రారంభించినా ప్రారంభంలో ఎదురయ్యే సమస్యలతో వాటిని ఎదుర్కోవటంలో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు అలాంటి ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతోనే మిద్దె తోటలను విజయవంతంగా సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సక్సెస్ఫుల్ సాగుదారులను మిద్దె తోటల సెగ్మెంట్ ద్వారా మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాల్టి కార్యక్రమంలో వనస్థలిపురంకు చెందిన శ్రీదేవి గారి మిద్దె తోట సంగతులను తెలుసుకుందాం పదండి ఆ ఇల్లు ఓ నందనవనం ఎటు చూసినా రంగురంగుల పూలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు ఆహ్లాదాన్ని అందిస్తాయి కొద్దిపాటి స్థలమే ఉన్నా 200కు పైగా మొక్కలు కనువిందు చేస్తాయి గత 3 ఏళ్లుగా ఇంటి పెరట్లో మేడ మీద ఆహారపు తోటలను పెంచుతూ ఇంటి అవసరాలను తీర్చుకోవటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు వనస్థలిపురంకు చెందిన గృహిణి మిద్దె సాగుదారు శ్రీదేవి పచ్చటి మొక్కలంటే ఆమెకెంతో ఇష్టం ఇంకా చెప్పాలంటే ఆ మొక్కలే ఇప్పుడు ఆమె ప్రపంచమయ్యాయి అందుకే తీరొక్క ఆకుకూరలు కూరగాయలను తన మేడ మీద పూర్తి సేంద్రియ విధానంలో సీజన్ వారీగా పండిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మొదట్లో ఆటుపోట్లు ఎదురైనా అనుభవంతో వాటిని అధిగమించి ప్రస్తుతం ఆనందాన్ని పొందుతున్నారు ఈ సాగుదారు. హలో అండి, నా పేరు శ్రీదేవి. మేము ఇక్కడ వనస్థలిపురంలో ఉంటాము. నేను 3 ఏళ్ల నుంచి నేను మిద్దె తోట స్టార్ట్ చేశానండి. ఇంకా నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఏదో ఒక వ్యాపకం ఉండాలని చెప్పి నేను ఇది మిద్దె తోటని చూస్ చేసుకున్నాను. నేను ఫస్ట్ మేము ఇల్లు తీసుకున్నప్పుడు కింద ఆకుకూరలు పెట్టుకున్నాను. ఆకుకూరలు వచ్చేసరికి నాకు సక్సెస్ అయినాయి, బాగా వచ్చేసరికి ఇక దాన్ని అట్లా కంటిన్యూ చేద్దామని చెప్పి ఎక్కడో ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తుంటే మిద్దెల మీద కూడా మొక్కలు పెట్టుకుంటున్నారని చూసి నేను మా వారితో ఆలోచన చేసి సరే అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆకుకూరలు కూరగాయలతో స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ దాన్ని పెద్దగా చేసుకుంటూ పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్కు వెళ్ళిపోయాను. ఆకుకూరలలో అన్ని రకాలు పెట్టేసుకున్నాను. పొన్నగంటి పాలకూర చుక్కకూర గోంగూర 2-3 రకాల గోంగూరలో 2 రకాలుగా అట్లా పెట్టేసుకొని కొత్తిమీర మెంతికూర అన్ని ఆకుకూరలు సక్సెస్ అయ్యాక అప్పుడు నేను కూరగాయలు ఎక్కువగా పండించుకోవడం స్టార్ట్ చేశాను. తీగ జాతులు పొద జాతులు దుంప జాతులు పండించేసుకున్నాను. ఇప్పుడు ఇక ఒక 2 months నుంచి నేను కొంచెం గార్డెన్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు అన్నీ మళ్ళీ మొదటికి వచ్చాను. నేను ఇప్పుడు అన్నీ మళ్ళీ కూరగాయలు స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకోటి నాకు స్థలం తక్కువగా ఉండడం వల్ల నేను ఏ సీజన్కి వండాల్సిన కూరగాయలను ఆ సీజన్లోనే పెట్టుకోవడానికని నేను ఆలోచనలు చేసుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్లో వచ్చే కూరగాయలు ఇప్పుడు బెండ గోరుచిక్కుడు వంకాయ ఇట్లాంటివన్నీ బీర కాకర ఇట్లాంటివన్నీ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గార్డెన్లో కూడా నాకు ఏంటంటే తిరగడానికి నాకు ఇబ్బంది లేకుండా నాకు అన్ని వసతులుగా ఉండాలని చెప్పి ఫుల్గా పెట్టుకోకుండా అన్నీ పెట్టాలన్న ఆలోచనలు రాకుండా సీజనల్గా పెట్టుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకున్నాను. నేను కొత్తలో కూరగాయలు పెట్టుకున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని మొక్కలు నాకు సరిగా పెట్టడం రాక చనిపోవడం, ఇంకా స్టార్టింగ్లో ఒక 2-3 రకాల పురుగులు అవి అటాక్ అయ్యేసరికి ఏం చేయాలి ఏంటని కూడా తోచకపోయేది. భయపడ్డాను, అమ్మో నాకు వచ్చా రాదా నేను చేసుకోగలుగుతానా అని. ఎక్కువ మటుకు నేను యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యాను. వాటిని చూస్తూ కూడా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం, వాటిని బట్టి నేను ఇప్పుడు ఫస్ట్ వంకాయలు అవి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 1 సంవత్సరం మొత్తం అన్ని కూరగాయలు పెట్టాక అప్పుడు నాకు అనుభవం వచ్చింది. ఫస్ట్ ఇయర్ మాత్రం నేను కూడా చాలా ఫెయిల్ అయ్యాను. నేను అన్నీ చూసుకుంటూ నేను అన్నీ ఫేస్ చేసుకుంటూ నేను చేశాను. ఇప్పటి వరకు నేను సక్సెస్ అనే చెప్తాను. అపార్ట్మెంట్ తర్వాత మాకు అక్కడ కొద్దిగా ఇబ్బందులు అనిపించి మేము ఇండివిజువల్ ఇల్లు పాత ఇల్లు ఉంటే కొనుక్కున్నాము. అయితే ఇది 23 ఏళ్ళ కిందటి ఇల్లు అన్నట్టు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు తెలియదు సరిగ్గా నాకు. అయితే దీని మీద మేము మిద్దె మీద బరువు పడుతుందేమో అన్న భయానికి నేను పళ్ళ మొక్కలకి వెళ్ళలేదు. ఇక కింద ఇప్పుడు కొత్తగా మళ్ళీ కట్టించుకున్నాను కొంచెం మడి అవి వాటిలలో కొంచెం ఆకుకూర అవి తీగ జాతులు కింద నేలలో ఉంటే బాగా వస్తాయని నేను బాగా గ్రహించుకున్నాను.
అవి ఎక్కువ రూట్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి తీగ జాతులు, వాటి కోసం నేను కింద ఒకటి మడి కట్టించుకొని అక్కడి నుంచి పైకి తీగలు ఎక్కించుకోవడానికి అన్ని చేయించుకున్నాను. గ్రో బ్యాగులు, పెరుగు బకెట్లు, ప్లాస్టిక్ టబ్బుల్లో ప్రణాళిక ప్రకారం మొక్కలను పెంచుతున్నారు శ్రీదేవి. ప్రధానంగా ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పూలనే పండిస్తున్నారు. ప్రస్తుతం పెరట్లో మేడ మీద 200కు పైగా కుండీలున్నాయి. మట్టి, కోకోపీట్, పేడ ఎరువుతో పాటు వేపపిండి మిశ్రమాలను సేకరించి పాటింగ్ మిక్స్ తయారు చేసుకొని కుండీల్లో నింపి మొక్కలను పెంచుతున్నారు. దగ్గరే ఉన్న గోశాల నుంచి గో వ్యర్థాలను సేకరించి వాటితో ఎరువు తయారు చేసుకొని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తున్నారు. ఫస్ట్ గ్రో బ్యాగ్స్కి వెళ్ళాను. గ్రో బ్యాగ్స్ లైట్ వెయిట్ ఉంటాయి, మన సాయిల్ మిక్స్ కూడా మంచిగా దాంట్లో పొందిగ్గా ఉంటుంది. అన్నిటికన్నట్టుగా గ్రో బ్యాగ్స్ ఎంచుకున్నాను. గ్రో బ్యాగ్స్ తర్వాత మెల్లిమెల్లగా ఈ పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు ఇవన్నీ నేను మా ఇంట్లో ఉంటేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. వాటి తర్వాత ఈ బ్లాక్ టబ్స్, ఇవి కూడా బాగుంటున్నాయి. మిద్దె తోటకు లైట్ వెయిట్ ఉంటున్నాయి, విడుతు కూడా బాగుంటుంది చూడడానికి అని చెప్పి ఇవి ఒక రకంగా ఇట్లా 3 రకాల ఇవన్నీ సెట్ చేసుకుంటూ నేను ఒక 200 దాకా కుండీలు అన్నీ సెట్ చేశాను. 200 కుండీలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో పాటింగ్ మిక్స్ కూడా నేను ఫస్ట్ మట్టి వేసాను, తర్వాత ఈ ఎరువు మాత్రం కలిపాను. తర్వాత అవి వర్షాకాలం వచ్చేసరికి మట్టి అంత గట్టిగా అయిపోవడం అది వేస్తే నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తే కోకోపీట్ కలుపుతున్నారని తెలిసి సరే నేను కూడా దానికి వెళ్ళాను. కోకోపీట్, మట్టి, ఎరువులు కలుపుకొని అవి వాటికి పాటింగ్ మిక్స్ చేసుకోవడం, పెట్టుకోవడం. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం వేపపిండి ఒకటి, పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి, రూట్ కుళ్ళులు రాకుండా ఉండడానికి కూడా వేపపిండి ఒకటి యాడ్ చేశాను. 30-30-30 రేషియోలో వేపపిండి ఒక 10%, 100% అట్లా కలిపేసుకొని నేను అన్నిట్లలో నింపేసుకున్నాను. ఇవన్నీ నేను ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు చెప్పుకోవడం, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా సక్సెస్ అవుతున్నారు కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, గార్డెనర్ ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా కూడా కొన్ని సేకరించుకొని నేను వాళ్ళని అడిగి నేను వాళ్ళతో కూడా కొన్ని షేర్ చేసుకొని నాకు అనుభవాలు అయినవి కూడా వాళ్ళతో చెప్పుకోవడం అట్లా చేసుకున్నాను నేను. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువులు నేను ఇట్లా గోశాల ఉంది, మా మేనత్త వాళ్ళది ఒక గోశాల ఉంది, అక్కడి నుంచి నేను ఎరువులు తెచ్చుకుంటున్నాను. ఆ ఎరువులు కూడా చాలా పవర్ఫుల్ ఎరువులు తెచ్చుకుంటున్నాను నేను. ఎందుకు పవర్ఫుల్ అంటే దాంట్లోనే నేను ఈ ఘనజీవామృతము, ఆ జీవామృతం అని చెప్పి ఇవన్నీ ద్రవజీవామృతం అని చేస్తున్నారు కదా, వాటిని కల్పించుకొని వాటి ద్వారా నేను ఈ ఎరువులు అవి తయారు చేసుకున్నాను. అవి మా మామయ్య ద్వారా సలహాలు తీసుకొని చేసుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రము, పెరుగు, మన ఈ శనగపిండి, బెల్లం ఇవన్నీ కలిపి ఎరువులో మిక్స్ చేయించుకొని ఆ ఎరువులు నేను మా మామయ్య ద్వారా నేను తీసుకొచ్చుకొని అవి కూడా గుప్పెడు వేస్తే చాలు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఎరువులతోటే నేను చేసుకుంటున్నాను మిద్దె తోట. ఇప్పటివరకు అయితే నాకు కూరగాయలు సక్సెసే, ఇప్పటికైనా నేను ఏది పెట్టినా సక్సెస్ బాగానే వస్తున్నాయి. విత్తనాలను ప్రారంభంలో మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ఆ తరువాత ఏడాది తాను పండించిన పంటల నుంచే విత్తనాలను సేకరించడం మొదలెట్టారు శ్రీదేవి. ప్రస్తుతం ఆమె సిద్ధం చేసుకున్న విత్తనాలనే పండిస్తున్నారు. అంతేకాకుండా మిద్దె తోటలు సాగు చేసే వారందరూ ఓ గ్రూప్గా ఏర్పడి వివిధ రకాల వినూత్న విత్తనాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటామని శ్రీదేవి తెలిపారు. ఇది కిచెన్కి సంబంధించింది. ఇక్కడ నుంచి రాగానే నాకు మొక్కలు, తులసి మొక్క, ఇంకా నాకు ఇక్కడ పూజ చేసుకోవడం, ఈ పూల మొక్కలు ఫస్ట్ ఇక్కడ ఉండేది. ఫస్ట్ ఆకుకూరలు పెట్టుకున్నాను ఇదంతా ఈ ప్లేస్లో. ఇప్పుడు ఎదురుగా డోర్ తీయగానే నాకు తులసి మొక్క, ఇది సెంటిమెంట్ నాకు ఇక్కడ. ఇదొకటి 6 రకాల తులసిలు ఉన్నాయి నా దగ్గర. ఇది లవంగ తులసి, అది కృష్ణ తులసి ఆ పైన ఉంది, ఇది లక్ష్మీ తులసి, మరువం, ఇదొకటి దవనం, ఇదొకటి మాచిపత్రి, ఇది ఇన్సులిన్. ఇవి పొద్దున్నే మేము ఏంటంటే పరిగడుపునే ముఖం కడుక్కోగానే వచ్చి ఈ 4 ఆకులు అన్నీ తెంపుకొని తింటాం పొద్దున్నే మేము అందరం ఇంట్లో. ఇదొకటి, దానికోసం నేను ఇక్కడ కిచెన్ దగ్గర ఇక్కడ పెట్టుకున్నాను ఈ మొక్కలన్నీ. ఇదొకటి ఈ అరటి చెట్టు ఒకటి నాకు సెంటిమెంట్, ఈ ఆగ్నేయంలో అరటి చెట్టు అనేది నాకు సెంటిమెంట్ ఇక్కడ. ఇది కూర అరటి చెట్టు. ఇక దాని తర్వాత మళ్ళీ ఇది పునాస మామిడి కూర, ఇది కూడా కాయలు సంవత్సరానికి 2 సార్లు వచ్చి పునాస మామిడి మొక్క, ఇది ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో నేను దుంపజాతులు ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇట్లా నేను గోశాల నుంచి తెచ్చుకున్న ఎరువులు, ఇవి బాగా మగ్గిన ఎరువులు తీసుకొచ్చుకుంటాను నేను. ఇట్లా ఇది తెచ్చుకొని దీన్ని గుప్పడి వేసుకుంటే చాలు. అదే పెద్ద మొక్కలకైతేనేమో కొంచెం ఎక్కువ వేస్తాను. మామూలుగా కుండీలలో అయితే మాత్రం గుప్పడి వేస్తే చాలు, సరిపోతుంది నాకు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అన్ని కూరగాయలతో పాటు ఈ నిమ్మ, మామిడి, అరటి కూడా కూరగాయల కిందకే లెక్క పట్టుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా పండ్ల మొక్కలు పెట్టడానికి ప్లేస్ లేదు నాకు, అందుకనే నేను ఇట్లా ఈ నిమ్మ మొక్క ఒకటి పెట్టుకున్నాను. పైన నాకు ప్లేస్ సరిపోదని ఈ సంవత్సరం ఇట్లా ఇది మడిలాగా కట్టించుకున్నాను.
ఒక 1.5 ఫీట్ హైట్ పెట్టేసి మడిలా గట్టించేసుకొని దీంట్లో ఈ దొండ ఒకటి దొండ ఇది లాస్ట్ ఇయర్ కాసిందే మళ్ళీ పైనుంచి తీసుకొచ్చి ఈసారి కింద పెట్టుకున్నాను దొండ ఈసారి వస్తుంది క్రీపర్ పైకి ఎక్కిస్తాను ఇదంతా ఇదొకటి చిలకడ దుంప ఇప్పుడు సీజన్ పెట్టేస్తే ఇట్లా వాటర్లో వేసి ఇట్లా పెట్టేస్తాను ఇది వచ్చింది క్రీపర్ ఇవి కూడా ఇప్పుడు కింద నీళ్ళలో పెట్టేస్తాను వీటి నుంచి కనుపు దగ్గర నుంచి దుంపలు వేర్లు స్టార్ట్ అయ్యి దుంపలు వస్తాయి ఇదొకటి ఇట్లా చేసుకున్నాను నేనే అయితే ఈసారి నేను ఈ తీగ జాతుల్లో 4 రకాల తీగ జాతులు పెట్టాను దీంట్లోనే బీరలో 2 రకాలు ఉన్నాయి కాకరలో కూడా 3 రకాల కాకర ఉన్నాయి తెల్ల కాకర చిట్టి కాకర ఇది ఒక రకం కాకర విత్తనాలు ఏమైందంటే స్టార్టింగ్లో నేను అన్ని కొనుక్కున్నాక 2వ సంవత్సరం ఆ విత్తనాలు ఎట్లా సేకరించాలనేది కూడా నేర్చుకొని 2వ సంవత్సరం మొత్తం నా విత్తనాలు నేనే తయారు చేసుకున్నాను ఇప్పుడు సోర బీర కాకర ఇవన్నీ నా విత్తనాలు నేనే తయారు చేసుకున్నాను ఇట్లా మేము వనస్థలిపురం ఏరియాలో కూడా ఒకటి సీడ్స్ గ్రూప్ అని ఉంది సీడ్స్ గ్రూప్ అని మేము అందరం మా ఫ్రెండ్ మధుమతి గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక సీడ్స్ గ్రూప్ అని పెట్టారు అప్పుడు మేము అందరం దాంట్లో జాయిన్ అయ్యాము తన ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఒకరి విత్తనాలు ఒకరికి ఇచ్చుకోవడం అంటే మేము తయారు చేసిన వాళ్ళకు ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఒకరికి షేర్ చేసుకోవడం చేశాము పసుపు కనకాంబరాలు తీగ గులాబీ గిన్నెమాలతి మధుకామిని చుక్కమల్లె క్లైమటైటిస్ మంకెన బ్లీడింగ్ హార్ట్ ఇలా విభిన్న రకాల పూల సువాసనలకు నిలయం శ్రీదేవి గారి మిద్దె తోట ఇక్కడ దొరకని పువ్వంటూ ఉండదు ఈ పూలు మిద్దె తోటలో పాలినేషన్కు సహాయపడటంతో పాటు మనసుకు ఎంతో హాయిని అందిస్తాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి మరి ఆ పూల పరిమళాలను మనము చూసేద్దాం పదండి పూల మొక్కలన్నీ కూడా ఇవన్నీ రేర్ వెరైటీలు ఇవి కనకాంబరాలు మల్లెలు ఇవన్నీ వీటితో పాటు ఈ పూల మొక్కల్లో మధ్యలో మళ్ళీ కూరగాయల మధ్యలో పూలు అన్నీ సెట్ చేసుకున్నాను అవి కలిపి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఏంటంటే మన కూరగాయలలో బాగా సతాయించేది పచ్చిమిర్చి ఒకటి ఆకుముడతతోటి బాగా ఇబ్బంది పెడతాయి కాకపోతే ఈ 1-2 చెట్లు సరిపోవు పచ్చిమిర్చి మా ఫ్యామిలీకి సరిపడా నేను ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి పచ్చిమిర్చిలు ఒక 10 మొక్కలు పెట్టేసుకున్నాను దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి ఇవి పచ్చిమిర్చి వాటి మధ్యలో ఆకుకూరలు కూడా వేసుకున్నాను మళ్ళీ పాలకూరను ఈ మధ్యలో చుక్క కూరను అవి వేసేసుకొని వాటి మధ్యలో ఈ కుండీలలో ఖాళీ ప్లేస్ లేకుండా వేసుకున్నాను ఇది ఇండిగో మొక్క ఇది చెట్టు చిక్కుడు సంవత్సరం మొత్తం వస్తాయి ఇవి చాలా నాకు ఎప్పుడు ఉంటాయి గార్డెన్లో చెట్టు చిక్కుళ్ళు ఇవి ఇప్పుడు మల్లెలు కూడా చాలా రకాలు పెట్టుకున్నాను దేవుళ్లకు నాకు ఎక్కువ ఇష్టం నాకు దేవుళ్ళకు పెట్టుకోవడం లేదు ప్లస్ నేను కూడా పెట్టుకుంటాను ఎక్కువ ఈ సీజన్లో ఇవి కనకాంబరాలు ఇవి ఎల్లో కనకాంబరాలు ఇది కూడా కొంచెం రేరే దొరికే మొక్కలు ఇవి నర్సరీలో కొన్నాను కొనుక్కొచ్చి పెట్టాను ఇదేమో తీగ గులాబీ ఇది తీగ గులాబీ ఇది బాగా పూస్తున్నాయి ఇది కొత్త వెరైటీ ఇది కూడా నాకు కొత్త వెరైటీ ఇది వరకు ఉండేదేమో ఇవి ఈ మధ్యన బాగా వస్తున్నాయి పూలు తీగ గులాబీ ఇది నర్సరీలో కొన్నాను ఇది కూడా గిన్నెమాలతి ఇది కూడా తీగ క్రీపరు ఇది సీజన్లో వస్తాయి పువ్వులు ఇది ఒకటి గిన్నెమాలతి ఈ కాగడ మల్లెలు ఇంకా ఇప్పుడు సీజన్లో వచ్చే కూరగాయలలో గోరుచిక్కుడు ఒకటి బాగా వస్తుంది ఎండాకాలం బెండకాయలు గోరుచిక్కుళ్ళు ఇవి అక్కడక్కడ ఒకటి పచ్చిమిర్చి ఒకటి మల్టీ ఇట్లా పెట్టాను ఒకటి గోరుచిక్కుడు ఒకటి చెట్టు చిక్కుడు ఒకటి మామూలు చిక్కుడు అట్లా పెట్టుకున్నాను ఆకుకూరలు కూడా మధ్యలో అక్కడ ఆకుకూరలు వేసుకుంటూ పెట్టాను ఇవి విరజాజి మొగ్గ ఇది విరజాజి ఇవన్నీ ఇవన్నీ సమ్మర్లో వచ్చే పువ్వులు ఇవన్నీ సీజనల్గా పెట్టుకున్న పువ్వులు మల్లెల్లో కూడా 4 రకాలు 6 రకాలు ఉన్నాయి వాటిలో ఇది దోస మొక్క ఈ దోసకాయ మొక్క పడి మొలిచింది నేను కంపోస్ట్లో చేసినప్పుడు వచ్చి పడింది అదే పడి మొలిచింది దోసకాయ మొక్క ఈ పచ్చిమిర్చిలో కూడా ఇదిగోండి ఇది ఒక రకం ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే నాకు కూరగాయలలో పచ్చిమిర్చి ఒకటి పూల మొక్కల్లో ఈ గులాబీలు ఒకటి బాగా సతాయించే మొక్కలు ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి బెస్ట్ బాగా వస్తుంటుంది వీటికి వారానికి ఒకసారి ఇట్లా పుల్ల మజ్జిగను నీమ్ ఆయిల్ ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి ఇక వీటికి ఈ పూల మొక్కలకు ఎక్కువ మటుకు నేను బనానా ఇస్తున్నాను అరటిపళ్ళు బెల్లము అవి చేసుకొని ఫ్రూట్ అవి చేసి అవి ఇస్తుంటాను ఎక్కువ 10 రోజులకు ఒకసారి అట్లా ఫ్రూట్ ఫర్మెంటెడ్ చేసేసి వీటికి ఇస్తుంటాను రూమ్ వెనకాల ఈ గ్యాప్ను ఎందుకు వదలలేదంటే ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్లలో విత్తనాలు పెట్టుకుంటాను అన్నీ సో డైరెక్ట్ ఎండ పడకుండా ఏం చేస్తున్నానంటే ఈ విత్తనాలలో ఈ మొక్కలు కొంచెం ఒక 1-3-4 ఇంచ్ పెరిగాక తీసి మళ్ళీ అక్కడ ముందుకు షిఫ్ట్ చేసుకుంటాను అందుకే ఈ లైన్ మొత్తం నేను అన్ని సీడ్స్ వేసాను బెండ వంకాయ టమాటా
ఇవన్నీ ఎండలకు కొంచెం కొంచెం పెరిగేదాకా ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాలని పెట్టుకుంటున్నాను. పెరిగాక మళ్ళీ అక్కడ తీసుకుంటాను. ఇది కూడా సోర కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది సోర మొక్క పెట్టాను. దోస గింజలు, ఇది పడి మొలిచిన దోస. ఇవన్నీ ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్. ఈ ప్లేస్ మొత్తం నేను కొత్త కూరగాయల కోసం పెట్టుకున్నాను. ఇవి కొంచెం పెద్దగా కాగానే తీసి ముందుకు షిఫ్ట్ చేసుకుంటాను. వారానికి సరిపడ అన్ని రకాల కూరగాయలు పెంచుతున్నారు శ్రీదేవి. పెరట్లో కాకర, బీర, దొండ, దోస వంటి తీగజాతి కూరలు, మేడ మీద బెండ, వంగ, మిరప, టమాటా వంటి మొక్కలను సాగు చేస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో మొక్కలను పెంచి ఇక్కట్లు పడకుండా సీజన్కు తగ్గట్లుగా కూరగాయలను పెంచుతూ చక్కటి అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు ఈ మిద్దె సాగుదారు. ఈ గార్డెన్లో కూరగాయలతో పాటు నాకు అన్ని కొత్త కొత్త పూల మొక్కలు పెట్టుకోవాలని ఇష్టం. ఇంకా ఈ రాడ్స్ కూడా అందుకే కొట్టించుకున్నాను చుట్టూ. నాకు ఈ క్రీపర్స్ అల్లుకుంటాను, ప్లస్ ఈ పూల మొక్కలకును కూరగాయల తీగ జాతుల కోసమని. అయితే ఈ కొత్త మొక్కలు ఇవన్నీ నేను ఎప్పుడు మిద్దె గార్డెన్లలో ఇప్పుడు మిద్దె తోటల్లో అందరు పెట్టుకుంటున్న మొక్కలు ఇవి. ఇది మధుకామిని అంట. వాళ్ళు డే క్వీన్ అని చెప్పారు నాకు. ఇవన్నీ ఇప్పుడు సమ్మర్లో వచ్చే పూల మొక్కలు ఇవన్నీ. డే క్వీన్, ఇదొకటి ఆల్మంద ఎల్లో, ఇది చుక్కమల్లి, ఇదొకటి క్లెమెటైటిస్. ఇది క్లెమెటైటిస్ అంటారు. ఇది కూడా ఇవన్నీ సమ్మర్లో వస్తాయి పువ్వులు. మొత్తం వైటే ఎక్కువ ఇష్టపడతాను. వైట్ పెట్టుకున్నాను. ఇదొకటి మంకెన. ఇప్పుడు 11 o'clock ఆ టైంకి విచ్చుకుంటుంది. ఇది రెడ్ కలర్ ఫ్లవరు. ఇది టైం పడుతుంది విచ్చుకోవడానికి. ఇదొకటి బ్లీడింగ్ హార్ట్ అంటే ఇది నేను ఈ మధ్యన కొన్నాను మొక్క. ఇదేమో రెడ్ కలరు. ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇది గోవర్ధనం. మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా పువ్వులు పూసాయి, ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. ఇది పెద్దగా వచ్చేసి నందివర్ధనం, గోవర్ధనం ఇవన్నీ ఒకే టైప్ అన్నట్టు. ఇది గోవర్ధనం అంటారు. ఇది ఎల్లో గన్నేరు. ఇదేమో రాధా మనోహరం. ఇదొకటి. ఇంకా బెండ. ఇప్పుడు ఎండాకాలంలో వచ్చే మొక్కలలో ఎక్కువ బెండ బాగా వస్తాయి ఎండాకాలము. ఇవన్నీ బెండ ఇప్పుడు నార్లు పోసుకున్నాను. ఇవన్నీ నేనే విత్తనాలు, పోయిన సంవత్సరం నా విత్తనాలే ఇవన్నీ మళ్ళీ నేను కలెక్ట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. పచ్చిమిర్చి నాకు 4-5 మొక్కలు సరిపోవు కాబట్టి ఎక్కువ మటుకు పచ్చిమిరపకాయలు ఎక్కువ పెట్టుకున్నాను. మాకు రోజు పచ్చిమిరపకాయలు అన్నిట్లలో పడతాయి కాబట్టి పచ్చిమిర్చి మొక్కలు ఎక్కువ. ఇంకా వంకాయలలో 4 రకాల వంకాయలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. కూరగాయలలో వంకాయలు స్టార్ట్ అయినాయి. ఇవి బంతులు. మధ్యలో అన్ని దగ్గర పూల మొక్కలు, కూరగాయలు, బంతులు అట్లా కలిపి పెట్టుకున్నాను. ఇవి ఒకటి బంతులు, ఇదొకటి. ఇవి కూడా విత్తనాల ద్వారా వచ్చినాయి. మెక్సికన్ సన్ఫ్లవర్. ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేసుకొని నేను కూడా ఒకరికి ఇవ్వడం, మళ్ళీ అట్లా మేము ఒకరికొకరం సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము ఈ విధంగా. ఇది స్టార్ బెండ. ఇవి మాకు అప్పారావు సార్ అని ఉన్నారు, ఇట్లా గార్డెనరు. అప్పారావు సార్ ఇచ్చారు. ఇది మన మెడిసినల్ ప్లాంట్స్లలో ఇదొకటి తలకు పెట్టుకోవడానికి అన్ని పెట్టుకున్నాను నేను. ఇది గుంటగలగర మొక్క. దీని నుంచి ఆయిల్ తయారు చేసుకుంటాను నేనే ఇంట్లో. ఇదొకటి బెండలో ఇదొకటి రెడ్ బెండ. ఇక వంకాయలలో ఇప్పుడు ముళ్ళొంకాయ ఒకటి. ఇది కూడా ఈ మధ్యలో పెట్టాను. ముళ్ళొంకాయ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కూరగాయలు. గ్రీన్ వంకాయ, ఇది పొడవు వంకాయ. ఇట్లా అన్ని 6 రకాల వంకాయలు ఉన్నాయి ప్రస్తుతం. ఆకుకూరలు ఇవి విత్తనాలు కని వదిలేసాను. గంగవాలి కూర. ఇది విత్తనాలు నేనే చేసుకుంటున్నాను. ఇవి సీడ్స్ కోసం వదిలేసుకున్నాను. ఇది పొన్నగంటి. నాకు మేము 4 మెంబర్స్కి మాకు సరిపడా పెట్టుకున్నాను నేను కూరగాయలు. ఒకటి మనిషికి 4 మొక్కల్లాగా అట్లా నేను సెట్ చేసుకొని వంకాయలు 4 రకాలు, బెండకాయలు 4 రకాలు, అట్లా అన్ని రకరకాలు 4 మొక్కల టైపు పెట్టుకున్నాను. నాకు సరిపోతాయి, మా ఫ్యామిలీకి కూరగాయలు సరిపోతాయి. ఇప్పుడు మిద్దె తోటలు అంటే ఎక్కువ వస్తాయి, ఎక్కువ పండుతాయని ఎప్పుడు ఊహించుకోవద్దు. మన ఫ్యామిలీకి ఎంత పడతాయో అంతవరకే నేను సెట్ చేసుకున్నాను, అంతవరకే నేను పెట్టుకున్నాను. ఈ ప్లేస్ మా ఫ్యామిలీ మొత్తానికి ప్రశాంతంగా ఉండడానికి పెట్టుకున్న ప్లేస్ ఇదంతా. ఈ స్టడీ రూమ్ కోసం మా పిల్లల కింద ఇల్లు సరిపోయింది, మేము ఈ రూమ్ ఒకటి వేసుకున్నాము. మా పిల్లల స్టడీ పర్పస్ ఈ రూము. వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ కూర్చున్న చదువుకున్న ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను ఇక్కడ ఒక చిన్న మినీ గార్డెన్ లాగా సెటప్ చేసుకున్నాను. దాంట్లో ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మొత్తము. ఈ సమ్మర్ కాబట్టి నేను ఇదొకటి షేడ్ నెట్ ఒకటి చిన్నది కట్టేసుకొని ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ కూర్చుంటాం మేము, మాకు హాయిగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కూడా నేను అన్ని మొక్కలకు నీళ్ళు పెట్టేసి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని కిందికి వెళ్తాము.
ఇవన్నీ మొత్తం మనీ ప్లాంట్లో అన్ని ఆల్ వెరైటీస్ మనీ ప్లాంట్స్ ఇవన్నీ. ఇంకా ఇవన్నీ మొత్తం హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం, కొన్ని కొనుక్కోవడం, ఇట్లా ఫ్రెండ్స్ గార్డెనర్స్ ఒకరికొకరు ఇచ్చుకోవడం అట్లా చేసుకుంటాం ఈ మొక్కలన్నీ. ఈ ఇక్కడ ఉండే ఈ ఈ ఈ భాగమే చాలా మాకు ఇంట్రెస్ట్. మాకు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అంతే. అందుకోసం ఇవన్నీ సెట్ చేసుకున్నాను. ఇవన్నీ అన్ని వెరైటీ మొక్కలే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇదొకటి గార్డెన్ సెటప్ ఇదంతా. ఇంకా వాటర్ లిల్లీస్ కూడా పెట్టాను ఈ సంవత్సరం. లాస్ట్ 2 years నుంచి పెడుతున్నాను, నాకు ఇంకా రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు. ఒకటి వాటర్ లిల్లీస్. ఇంకా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఊడ్చుకోవడం, నీట్గా పెట్టుకోవడం, ఏ చెత్త లేకుండా ఉంచుకోవడం, ఇది ఎప్పుడు నేను చేసే పనులు. ఇదొకటి. ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాను అట్లా కొత్తగా. గార్డెన్ను ఊడవగా వచ్చిన చెత్తను, ఎండు ఆకులు, కొమ్మలను సేకరించి వాటిని ఓ టబ్బులో వేసి కాంపోస్టుగా మారుస్తున్నారు శ్రీదేవి. కాంపోస్టుగా మారిన తర్వాత అందులోనే మొక్కలు పెంచుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు నీటిని అందిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు. పురుగుల ఉధృతి పెరగకుండా పుల్లటి మజ్జిగను, నీమ్ ఆయిల్ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గోశాల నుంచి పిడకలు కాల్చిన బూడిదను తీసుకువచ్చి తెగుళ్లను నియంత్రిస్తున్నారు ఈ సాగుదారు. ఈ బూడిదను మొక్కలపైన చల్లుకోవటం వల్ల చక్కటి ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు శ్రీదేవి. ఈ గార్డెన్ అంతా రోజు ఊడ్చిన చెత్త అంతా తీసుకొచ్చి నేను ఇక్కడ ఒకటి ఈ సింటెక్స్ ట్యాంక్ ఒకటి మా ఇంట్లో పగిలిపోతేనే అది దీన్ని ఇట్లా పెట్టుకున్నాను. ఊడ్చినది అంతా తీసుకొచ్చి ఎండాకులు, రోజు అంతా ఎండిపోయిన కొమ్మలు, చెట్లు ఏమన్నా కూడా తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఎండాకులతోటి కంపోస్ట్ లాగా తయారు చేసుకుని దీని మీద మొక్కలు పెట్టాలని రెయినీ సీజన్లో ఇదంతా ఎండాకులు కలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ మిద్దె ఊడ్చింది ప్లస్ ఈ మామిడి చెట్టు ఆకులు అవి పడుతుంటాయి. ఇవన్నీ ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇది కూడా నాకు రేపు తీగ జాతులకు ఇట్లాంటివి పెద్దవి బాగా యూజ్ అవుతాయని దానికోసం నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇదంతా ఈ మిద్దె ఊడ్చి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాను. ఏ చెత్త కనపడకుండా ఎప్పుడు ఊడ్చుకోవడం, రోజు ఒకసారి వచ్చి అట్లా చెత్త ఏమైనా ఉంటే ఆకులు, పండాకులు, ఎండాకులు ఏమైనా ఉన్నా కూడా తీసేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో. మార్నింగ్ మొక్కలకు నీళ్ళు పెట్టేసుకుంటాను, ఈవినింగ్ అంతాను ఈ గార్డెన్లో ఏమైనా ఉంటే చూసుకోవడం, తిరగడం, ఏమన్నా మందులు స్ప్రే చేసేది ఉంటే చేసుకోవడం. అది కూడా నేను మందులు అంటే కూడా పుల్ల మజ్జిగనే ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. పుల్ల మజ్జిగ లేదంటే ఎక్కువ బాగా ఫెస్ట్ వస్తుంది అంటే నీమ్ ఆయిల్కి వెళ్తాను. కానీ పుల్ల మజ్జిగతోటే కంట్రోల్ అవుతాయి. ఇంకోటి ఇట్లా బూడిది ఒకటి స్టోర్ చేసి పెట్టుకుంటాను. బూడిది వలన కూడా ఈ అపిడ్స్ అవి పోతున్నాయి తొందరగా. బూడిది అండి, నేను ఎక్కువ ఆర్గానిక్ కదా ఇదంతా చేసేది, వేరే కెమికల్స్కి వెళ్ళకుండా ఈ బూడిది నేను వాడుతున్నాను. ఈ బూడిది కూడా ఏంటంటే గోశాల నుంచి తెచ్చుకున్నాం. గోశాలలో ఏం చేస్తారంటే ఈ హోలీ కామ పౌర్ణమి ఉంటుందా, ఆ పౌర్ణమి రోజు మంచి పిడకలు అవన్నీ, ఆ పిడకలు కూడా ఆవు పేడతో, అది ఈ పంచగవ్య వీటితో తయారు చేసినవి ఉంటాయి కదా, ఆ పిడకలతో తయారు చేసినవి బూడిది. ఇది బాగా పవర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం మామూలుగా సమ్మర్లో కాకపోతే వంకాయకి, ఈ బెండ మొక్కలకి వాటికి ఏంటంటే యాపిడ్స్ వస్తాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఈ బూడిది బాగా పనిచేస్తుంది నాకు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చిందంటే ఎంబడే వాటర్తో స్ప్రే చేసి ఆ తడి మీదనే ఈ బూడిది చల్లాలి. చల్లితే మీకు ఒక 3 daysలోనే నీకు అవి యాపిడ్స్ అనేది పోతుంది. గార్డెన్లో ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ అనుభవించి అన్నీ చేసుకుంటూ అన్నిటికీ ముందుకు వెళ్ళగలిగే ధైర్యం కూడా ఉండాలి. అదొకటి మెయిన్ నేను అందరికి చెప్పేది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ముందు మీరు మిద్దె తోట స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు రూఫ్ కరెక్ట్ చేయించుకోండి. రూఫ్లో ఎక్కడ వాటర్ ఆగకుండా, ఎక్కడ లీకేజ్ లేకుండా ఇవన్నీ చేసుకుంటే నాకు అనుభవం అయింది. అందుకనే ముందు ఇదంతా కరెక్ట్గా అంతా సెట్ చేసుకున్నాక మీకు ఇష్టమైన మీ ఇంట్లో తినే కూరగాయలు ఏవే కానీ మీరు పెట్టుకోగలుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన HMTV వారు నేలతల్లి ప్రోగ్రామ్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.